అనకాపల్లి జిల్లాలో సుపరిపాలనల తొలి అడుగు కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు. వజీంకోటలోని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇక టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం కాలంలోనే తల్లికి వందనం, దీపం పథకం, ఎన్టీఆర్ భరోసా పింఛన్, రైతు సంక్షేమం, యువత ఉద్యోగాలు లాంటి సంక్షేమ పథకాల అమలుపై ప్రజలకు తెలియపరిచేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాలతో నాయకులు ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఇక ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు బత్తుల తాతాపై, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ పాల్గొని టీడీపీ చేపట్టిన సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరిస్తూ అవగాహన కల్పించారు. ఎన్నికల మేనిఫెస్టోలో భాగమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 నుండి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్నట్లు ఈ సందర్భంగా వారు తెలియజేశారు. మా గౌరవ ముఖ్యమంత్రి, మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మొన్న విజయవాడలో అందరికి నాయకులందరికీ మీటింగ్ పెట్టి ప్రతి ఒక్క గడప గడపకి ఇంటింటికి వెళ్ళి గతంలో చంద్రబాబు అపోజిషన్ ఏవైతే హామీలు ఇచ్చారో ఆ ఇచ్చిన హామీలన్నీ కూడా నమ్మి ఓటర్స్ అందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకులు అందరూ కూడా బ్రహ్మరథం పట్టారు. అందుకుగానే 1 year పాలనలో సుపరిపాలనలో తొలి అడుగు మొదటి అడుగు వేసాం. ఈ విషయంలో ఇంటింటికి వెళ్ళి అక్కడ స్థానిక సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి అందులో చేసుకొని దీనికి ప్రత్యేకంగా మా బూత్ కన్వీనర్, మా క్లస్టర్ ఇన్ఛార్జ్, యూనిట్ ఇన్ఛార్జ్, మా నాయకులందరూ ఇంటింటికి వెళ్ళమని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. గతంలో అపోజిషన్ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ హామీలు ఇచ్చాం. హామీలు ఇచ్చి ఈ రోజు ఎలాగెళ్ళా ఆ రోజు కూడా అలా అపోజిషన్ లేదు కాబట్టి అవన్నీ నెరవేర్చే కూడా ఒకసారి ఇంటింటికి వెళ్ళి ఏదైనా సాఫ్ట్వేర్లు కానీ ఏం టెక్నికల్ కానీ ఏమైనా తేడాలు ఉంటే అవన్నీ కూడా కార్యకర్తలు సరి చేయమని చంద్రబాబు ఆదేశాల మేరకు అవన్నీ కూడా ఇంటింటికి వెళ్ళమన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు మా కసికోట గ్రామంలో మా కసికోట తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు కాయల మురళి గారు కానీ, మా జిల్లా అధ్యక్షులు తాతీల బాబు కానీ, రాము గారు కానీ, గోపి గారు కానీ అందరూ మా జనసేన నాయకులు అందరూ కూడా క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ ఇవ్వడం జరిగింది. అందరికీ విజ్ఞప్తి, మా కార్యకర్తలందరూ కూడా ఈ రోజు ఉదయాన్నే తెల్లవారిసరికి ఇంటింటికి తిరగడం స్టార్ట్ చేశారు. గుడ్ రెస్పాన్స్, పబ్లిక్ లో కూడా సాటిస్ఫాక్షన్ లెవెల్స్ బాగున్నాయి. ఇంకా మెరుగైన సర్వీస్ అందించాలన్నదే చంద్రబాబు